ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సేమ్ సీన్ రిపీట్ అయింది. కశ్మీర్ కేరాఫ్గా ఎప్పట్లానే పాక్ బ్లేమ్ గేమ్ ఆడింది. దశాబ్దాలుగా కశ్మీరీ మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారంటూ భారత్పై విషం చిమ్మింది. సొంత పౌరులపైనే బాంబులేసిన సంగతి మర్చిపోయి భారత్ను విలన్గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలన్నింటికీ భారత్ ఒకే ఒక్క కౌంటర్తో తిప్పికొట్టింది. 5 దశాబ్దాల క్రితం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో చేసిన దారుణాలు మర్చిపోయారా అని ప్రశ్నించి పాకిస్తాన్ కుట్రలను మరోసారి ప్రపంచం కళ్ళకు కట్టింది. ఇంతకు భద్రతా మండలి సాక్షిగా పాకిస్తాన్ ఆడిన బ్లేమ్ గేమ్ ఏంటి? ఇండియా చేతిలో చావు దెబ్బలు తగులుతున్నా పదే పదే కశ్మీర్ ప్రస్తావన ఎందుకు తెస్తోంది? ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రస్తావనతో ప్రపంచానికి భారత్ ఇచ్చిన క్లియర్ కట్ మెసేజ్ ఏంటి? వాస్ దిస్? ఐక్యరాజ్య సమితిలో భారత్ను బ్లేమ్ చేసే ప్రయత్నాలు. ఇండియా చేతిలో చావు దెబ్బతిన్న ఉగ్రదేశం పాకిస్తాన్. ఆపరేషన్ సెర్చ్ లైట్ ప్రస్తావనతో భారత్ కౌంటర్ ఏంటి? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరు గమనించడం లేదని అనుకుంటుందట. పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదులను భారత్లోకి ఉసిగొల్పుతుంది. అంతర్జాతీయ వేదికలపై మాత్రం ఉగ్రవాదంతో బాధింపబడుతోంది తామేనని ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. తనది కాదని తెలిసి కూడా జమ్మూ కాశ్మీర్ను వివాదం చేస్తుంది. ఐక్యరాజ్య సమితి సాక్షిగా మరోసారి అదే చేసింది. కశ్మీర్ టచ్ చేయడమే కాక ప్రపంచం ముందు ఇండియాను విలన్ గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో భారత్లో మైనారిటీల అణచివేతలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నోటికొచ్చింది పేలింది. దీనికి భారత్ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. దశాబ్దాల పాక్ ఉగ్రవాద కుట్రల్ని బట్టబయలు చేస్తూ ఇస్లామాబాద్ ఇజ్జత్ తీసిపారేసింది. మరోసారి కశ్మీర్ అన్న పదాన్ని కూడా పలికే ధైర్యం చేయకుండా కౌంటర్ ఇచ్చారు ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్. But such heinous acts of aggression by Pakistan should not come as a surprise from a country that bombs its own people and conducts systematic genocide. During Operation Searchlight in 1971, Pakistan sanctioned the systematic campaign of genocidal mass rape of 400,000 women citizens by its own army. Such inhuman conduct reflects Pakistan's repeated attempts over decades to externalize internal failures through increasingly desperate acts of violence both within and beyond its borders. With no faith, no law and no morality, the world can see through Pakistan's propaganda. Mr. President, in conclusion, India reiterates that the protection of civilians must remain at the center of the Security Council's efforts to maintain international peace and security. The international community must collectively work to restore and ensure respect for international humanitarian law, strengthen accountability, ensure humanitarian access, protect medical care, responsibly govern emerging technologies. ఇది భద్రతా మండలిలో పాకిస్తాన్ ఆరోపణలకు భారత్ మార్కు కౌంటర్. ప్రతిసారి తమ దేశంపై నిందలు మోపేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాల్ని హరీష్ తప్పుబట్టారు. మహిళలు, శాంతి భద్రతల అజెండాలో తమ మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ సొంత ప్రజలపై బాంబులు వేసి పాక్ మారణ హోమానికి పాల్పడుతుందన్నారు. అలాంటి దేశం ప్రపంచం దృష్టిని మరల్చేందుకు తమపై నిందలు మోపుతుందన్నారు. మహిళల హక్కులు కాలరాయడంలో పాక్ దారుణమైన రికార్డులు ఉన్నాయన్నారు. 2026 మొదటి 3 నెలల్లోనే ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల కారణంగా 750 మంది పౌరులు మరణించడం, తీవ్రంగా గాయపడడం జరిగిందని వెల్లడించారు. ఆఫ్ఘన్ పౌరుల ప్రాణ నష్టానికి సంబంధించిన 95 సంఘటనల్ని పరిశీలిస్తే అందులో 94 దారుణాలకు పాక్ భద్రతా దళాలే నేరుగా కారణమని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా 1971లో పాక్ నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ గురించి ప్రస్తావించారు. పాకిస్తాన్ తన సొంత సైన్యం 4 లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి అనుమతించిందన్నారు. నేను హిందువులను ఇంటింటికి వెళ్లి దారుణంగా వేటాడడం చూశాను. ఎదురు తిరిగిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించడం చూశాను. కర్ఫ్యూల ముసుగులో అమాయకుల అణచివేతలో ఆడబిడ్డల్ని చెరచడము చూశాను. 1971 యుద్ధానికి ముందు బంగ్లాలో ఇస్లామాబాద్ అరాచకాల గురించి, మానవ హక్కుల ఉల్లంఘనల గురించి జర్నలిస్ట్ ఆంథోనీ చెప్పిన మాటలు ఇవి. ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరిట నాడు పాకిస్తాన్ సైన్యం చేయని అరాచకం లేదు. 1971లో పాకిస్తాన్ సర్కార్ తూర్పు పాకిస్తాన్లో సైనిక చర్యను కవర్ చేయడానికి 8 మంది
పాత్రికేయుల్ని పంపింది. వారిలో ఆంథోనీ ఒకరు. సైన్యం అణచివేత చర్యలు, హిందువుల ఊచకోత, సామాన్య పౌరులపై దాడుల్ని ప్రత్యక్షంగా చూసి ఆయన చెలించిపోయారు. వాటిని కవర్ చేయడానికి ఆయన నిరాకరించగా ఆయన కథనాన్ని అప్పటి పాక్ దినపత్రిక ప్రచురించలేదు. దీంతో లండన్ కు వెళ్లి అక్కడ ది సండే టైమ్స్ పత్రికలో జెనోసైడ్ అనే పేరుతో ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించారు. ఆయన కుటుంబం సురక్షితంగా పాకిస్తాన్ నుండి బయటపడిన తర్వాత ఈ కథనం వెలుగులోకి వచ్చింది. ఈ కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అభిప్రాయం ఏర్పడింది. నిజానికి భారత్ అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ కు మద్దతునివ్వడానికి కారణం కూడా ఆంథోనీ రాసిన కథనమేనని చరిత్రకారులు చెబుతారు. పాకిస్తాన్ నాటి దారుణాలను చూస్తూ ఊరుకోలేక భారత్ రంగంలోకి దిగింది. పాకిస్తానీ సేనల్ని తరిమి కొట్టి బంగ్లాదేశ్ కు స్వేచ్ఛావాయువులు అందించింది. మనకెందుకు లేని మిన్నకుండే అవకాశం ఉన్నా నేనున్నానంటూ ముందుకెళ్లింది. ఇండియా కనుక సాయం చేయకపోయింటే బంగ్లాదేశ్ ఏర్పాటు జరిగేదే కాదు. ఇవేవి బంగ్లాదేశ్ పాలకులకు గుర్తులేదు. గుర్తుండి ఉంటే ఏ దేశం నుంచే స్వాతంత్ర్యం కోసం పోరాడారో ఆ దేశంతోనే సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. పైగా తమకు స్వేచ్ఛ కల్పించిన దేశానికి వ్యతిరేకంగా అసలు కుట్రలు చేయరు. ఆ సంగతి పక్కన పెట్టి భద్రతా మండలిలో పాక్ ఆరోపణల విషయానికొస్తే ఏదో రకంగా కశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయ సమాజం ముందు చర్చకు తేవడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకుంది. భారత ప్రతినిధి చెప్పినట్టు పాకిస్తాన్ ప్రతి అంశంలోనూ కశ్మీర్ పేరును లేవనెత్తుతుంది. కానీ ఏ దేశమూ దాని వాదనల్ని పట్టించుకోవడం లేదు. ఈ నిజాన్నే పాక్ యాక్సెప్ట్ చేయలేకపోతోంది. అందుకే కశ్మీర్లో మోడీ సర్కారు దారుణాలంటూ లేనిపోని నిందలు మోపుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో భారత్ అనుసరిస్తున్న మరో వ్యూహం కూడా పాకిస్తాన్ కలవరపెడుతోంది. కశ్మీర్ వివాదంలో భారత్ మార్చిన వ్యూహం ఇదే. అంతర్జాతీయ వేదికలపై ఇప్పటివరకు పాక్ విమర్శలకు బదులిస్తూ వచ్చిన భారత్ కొంతకాలంగా మాత్రం కశ్మీర్పై దొంగ ఏడుపులు మాని పీఓకేను ఎప్పుడు ఖాళీ చేస్తావో చెప్పమంటూ ప్రశ్నిస్తోంది. భారత భూభాగాన్ని కోరుకునే బదులు ఆక్రమించుకున్న ప్రాంతాన్ని అంటే పీఓకేను ఖాళీ చేయడంపై దృష్టి పెట్టాలని కౌంటర్ ఇస్తోంది. తద్వారా కశ్మీర్ వివాదంలో ప్రపంచం దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తోంది. నిజానికి కశ్మీర్ వివాదానికి మూలం ఎక్కడుందో అందరికంటే ఎక్కువ ఐక్యరాజ్య సమితికే తెలుసు. పాక్ దురాక్రమణ గురించి ఆ సంస్థకు పూర్తి క్లారిటీ ఉంది. కశ్మీర్ను భారత్లో విలీనం చేసేందుకు రాజా హరి సింగ్ సంతకం చేశారన్న నిజం కూడా ఆ సంస్థకు తెలుసు. ఆ మాటకొస్తే ఐక్యరాజ్య సమితికే కాదు, ఈ నిజాలన్నీ పాశ్చాత్య దేశాలకు తెలుసు. అయినప్పటికీ వాంటెడ్ గా పాక్ మద్దతుగా నిలిచి కశ్మీర్ను రెండు దేశాల వివాదంగా మార్చేశారు. దశాబ్దాలుగా రక్తపుటేరులు పారడానికి కారకులయ్యారు. అందుకే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాదనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పీఓకే విలీనంపై ఫోకస్ చేయాలని అంతర్జాతీయ వేదికలపై గళం వినిపిస్తున్నారు. ఒక్కసారి ఈ విషయంలో విజయం సాధిస్తే కశ్మీర్పై విషం చిమ్మడం కాదు, తన ఆధీనంలోని పీఓకే కూడా చేజారిపోవడం ఖాయం. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అందుకు పెద్దగా సమయం లేనట్టే కనిపిస్తోంది.